స్కూల్ అసిస్టెంట్గా భాషా పండితులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు సైతం పోస్టులను అప్గ్రేడ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 10,479 మంది ఉపాధ్యాయులకు ప్రయోజనం చేకూరింది. స్కూల్స్కి సంబంధించినటువంటి విషయం అది. అవును, స్కూల్ సంబంధించిన విషయమే. అయితే స్కూల్కి సంబంధించినటువంటి విషయంలో ఇంకో వార్త చెప్తాం మీకు మిత్రులారా. ఇది ఎక్కడిది అంటే పాలకుర్తికి సంబంధించింది. పాలకుర్తికి సంబంధించినటువంటి విషయంలో స్కూల్స్ రెన్యువల్ చేసుకోలేదు, కానీ స్కూల్స్ మాత్రం నడిపిస్తుర్రమ్మా. ఎట్లా నడిపిస్తుర్రు? అక్కడ డిఈఓ, ఎంఈఓ, జిల్లా శాఖకు సంబంధించిన విద్యాశాఖ అధికారులు అందరూ కూడా సపోర్ట్ చేస్తే పలానా స్కూళ్ళ పేర్లతో సహా పాలకుర్తికి సంబంధించిన స్కూళ్ళు నడుస్తున్నాయి. ఎట్లా నడిపిస్తున్నాయి చూడిగో. జనగామ జిల్లా, జనగాం జిల్లాకు సంబంధించిన పాలకుర్తి స్కూళ్ళ పేర్లు. జనగామ జిల్లా శ్రీ బాల సరస్వతి యూపీఎస్ శాతాపురం, ప్రగతి విద్యానిలయం హెచ్ఎస్ పాలకుర్తి, సిద్ధార్థ విద్యాలయం పాలకుర్తి, కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్ పాలకుర్తి, సుధా హై స్కూల్ పాలకుర్తి, మహర్షి విద్యా మందిర్ చెన్నూరు హై స్కూల్. ఇవన్నీ ఫేమస్ ఆడ. ఇవే మరి ఇవే తీసుకోకపోతే ఇంకా వేరే స్కూల్ సేమ్లో ఇవే లేవు. ఇగో లిస్ట్ ఏమొచ్చింది అన్నీ చేసుకోవాలి. మీడియం రెన్యువల్ ఫామ్ ఏది లేదు మరి. ఇది దారుణంగా ఉంది. ఇది మరి 2014 వరకే ఉన్నాయి ఇవన్నీ. 2023, 2022, 2021 ఇంకా తీసుకోలే. మరి దీని మీద కూడా ఏం చేస్తారో చూడాలి. అన్న చెప్పిన స్కూళ్ళ పేర్లు అన్నీ కూడా జనగాం జిల్లా పాలకడులో ఉన్నటువంటి స్కూళ్ళు, ఫేమస్ స్కూల్, రిన్యువల్ చేసుకునేటువంటి స్కూళ్ళు. అవి ఎట్లా నడుపుతుర్రు అంటే వాళ్ళు మమ్మల్ని వాడు పీకెటోడు ఉన్నాడు. ఇప్పుడు ఆడ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కొత్త, మరి ఆమె కూడా మాట్లాడాలి దీని గురించి. ఆమె ఏం మాట్లాడుతుంది? ఆమెకేం పంపుతారు? మొన్న ఎలక్షన్లు ఏమి ఇచ్చారు ఫండాలు స్కూళ్ళు. రెన్యువల్ అయితే చేసుకోలేదు. మరి ఇంకా ఈ రెండైతే దారుణంగా ఉన్నాయి. ఏది అవి ఇట్లా లెక్కే లేదు. కార్మెల్, సుధా, ఈ రెండు పెద్ద కార్మెల్ స్కూల్, సుధా ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చాలా ఫేమస్ అవి. అసలు దీనికి రెన్యువల్ లేదు, ఏం లేదు. చదువు చెప్పే స్కూల్ అమ్మా. ఇగో చూడు, వీళ్ళు తప్పు చేస్తే ఏం కాదు, పిల్లలు ఫీజు కట్టకపోతే పానం తింటారు. మళ్ళా ఇది గవర్నమెంట్ కూడా ట్యాక్స్ కట్టాలి వీళ్ళు డబ్బులు. మరి చేసుకోలే కదా. డిఓ ఎంఈఓ పడుకురావే ఆడ నిద్రపోతురా ఏమి? స్కూళ్ళని చూడరు జరా, స్కూళ్ళని పట్టించుకోరు. ఇక 12వ తారీఖు ఎట్లా స్కూల్ ఓపెన్ అవుతారు, మీ చదువుది మీకు చదువుతారు కానీ చదువుతున్నా అట్లా